మారని వారు ఉంటే, మాకు ఇలా చెబితే మారతామని చెప్పిన వాళ్ళు ఉన్నా బాగుండండి. ఒకవైపు కాలం దగ్గర పడుతుంది, మరొక వైపు సూచనలు కళ్ళ ముందు జరుగుతుంది, ఇంకొక వైపు మానవ జీవితం నీటి బుడగలా మారిపోయింది, ఇంకొక వైపు మరణాల మాటలు వింటూనే ఉంటున్నా, మరొక వైపు తరలి వెళ్ళిపోతున్న వారు ఉంటున్నారు. ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? మీ ధైర్యం ఏదైనా ఉంటే చెప్పండి. రోజు రోజు భయంతో చచ్చిపోతున్నాం మేము. ఏదైనా ధైర్యం ఉంటే మాకు చెప్పండి. ఏం పర్వాలేదండి, నా ధైర్యం ఉంటే మాకు చెప్పండి. రేపేం జరుగుతుందని ఊపిరి బిగపట్టుకోవాల్సి వస్తుందండి. కళ్ళు తెరిచిన తర్వాత ఏ వార్తలు వినవలసి వస్తుందన్న భయం వేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవైపు బైబిల్లో ఉన్న మాటలు చదువుతుంటే గుండె జారిపోయినట్టుగా ఉంటుంది. నరకంలో కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవటం అంటే కాళ్ళు చేతులు ఆడటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి నిజం అనుకొని మీరు చదవండి బైబిల్లో. ఇది నిజం అనుకొని మీరు చదవండి. కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకు? దేవుడి కోసం మనం బ్రతకటం లేదు కనుక. ఈ ధైర్యం ఎవరిచ్చారు మనకి? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? ఒక డాక్టర్ ఏదైనా చెబితే గజగజ వణికిపోతున్నప్పుడు ఇన్ని మాటలు కదా, ఒకటా రెండా మూడా? అగ్నిగంధకాల్లో పడేస్తానన్న మాట కూడా అబద్ధం అనుకుంటే దేవుడు అబద్ధాలు ఆడేవాడు కనపడుతున్నాడా? అబద్ధాలు రాయిస్తున్నాడా? సిద్ధపరిచానని ముందే చెప్తున్నాడు, సూచనలు చెప్పాడు. ఇదిగో ఇన్ని చెప్పిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన్ని నిందించడానికి వీల్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. వీలు లేదు, వీలు లేదు, వీలు లేదు, వీలు లేదు. ఆయన్ని ఏమనటానికి వీలు లేదు. ఎందుకు? మనిషి మారాలన్న ఒకే ఒక్క ఆలోచన రావటం లేదు. ఇవి గుండెలా బండలా? ఏది అడ్డుపడుతుందండి దేవుడి కోసం మిమ్మల్ని రానివ్వకుండా? చెప్పండి.